ఉమ్, ఉమ్, కాబట్టి అదే సమన్వయ లోపం బాబు గారు అనేది అదే అన్నమాట. ఉమ్, ఉమ్. కానీ నిజంగా సంక్షేమ పథకాలు ఓ పక్క అమలు చేస్తున్న ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం ఏం ప్రజలకి. అమలు చేస్తున్నారండి ఉమ్, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి? ఉమ్, ఏం అమలు చేస్తున్నారని? ఉమ్, ఇప్పుడు ఆ తల్లికి వందనం ఏడాదికి ఒకసారి, అది మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. మొదటి ఏడాది ఒక్కటే ఇవ్వాల. ఏం అమలు చేస్తున్నారు? అమలు చేస్తున్నా జనంలోకి వెళ్ళి చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. చేస్తే కదా చెప్పుకోవడానికి. ఇప్పుడు ఉమ్, అదేది ఆరోగ్యశ్రీ మూతపడి ఉంది, అవును. నడుస్తోంది. హాస్పిటల్కి ఉమ్, పోతే చెప్పించుకోయాను, నేనేమేం చేయలేము. హాస్పిటల్ వాళ్ళు వడ్డీ కట్టాలట ప్రభుత్వం అప్పు తీసుకుంటే. ఉమ్, 3,500 కోట్లు వాళ్ళకి బకాయట. ఉమ్. 1000 కోట్లు వీళ్ళు అప్పు తీసుకుంటారట. వడ్డీ హాస్పిటల్ వాళ్ళు కట్టాలట. వాళ్ళే పాపం చేశారు, నాకు అర్థం కాల. అదే కదా. దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం సమన్వయం చేయాలా వెళ్ళి? ఉమ్, దాంట్లో నాయకులు ఏం సమన్వయం చేయాలి? దాంట్లో వెళ్ళి జనం ఉమ్, దగ్గరికి ఏం చెప్పాలి? మీ జావు మీరు జావండి, అది మా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఇదని చెప్పాలా? ఫీజు ఉమ్. రియంబర్స్మెంట్ అవి రెండే కదా సామాన్యుడికి మధ్య తరగతోడికి లైఫ్. మెయిన్. అవును. అవి రెండు ఉమ్, విఫలం అవుతుంటే జనం దగ్గరికి వెళ్ళి మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మా పార్టీ స్ట్రాంగ్గా ఉంది, మీకోసం కష్టపడుతోంది, రాత్రి పగలు పని చేస్తున్నాం, చెమట ఓడుస్తున్నాం అంటే ఎవడోడమన్నాడరా అంటారు అక్కడ. అవును. ఉమ్, మొక్కజొన్న విత్తనాలు కేంద్రానికి లేఖ రాశాం, మిర్చి ఉమ్, కేంద్రానికి లేఖ రాశాం, పొగాకు ఉమ్, కేంద్రానికి లేఖ రాశాం, టమోటా అవును. కేంద్రాన్ని అడిగాం, మామిడికాయలు